ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ది పాయింట్గా విజయవాడ ఉన్నది. ఒకవైపు రాజధాని అమరావతికి చేరువలోనే అందులో ఒక పార్ట్గా విజయవాడను ప్రభుత్వం ఎంచుకుంది. ముఖ్యంగా విజయవాడ నుంచే మొత్తం కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వీఐపీలు వీవీఐపీల రాకతోటి నిత్యం రద్దీగా విజయవాడ ఉంటుంది. అలాగే పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కూడా విజయవాడ కేంద్రంగానే తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గత 4-5 దశాబ్దాలుగా విజయవాడకి సంబంధించిన హిస్టరీని గమనిస్తే ట్రాన్స్పోర్టేషన్ హబ్గా, అలాగే బిజినెస్ హబ్గా ఉంది, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. అలాగే ఈ విజయవాడకి సంబంధించినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్గా కూడా బెజవాడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారీ అంచనాలతోటి అభివృద్ధి దిశగా కార్యాచరణ శ్రీకారం చుడుతూనే ఉంది. గత రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014-19 మధ్య ప్రభుత్వం విజయవాడకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేయాలంటూ కూడా గతంలో ప్రణాళికలు రూపొందించింది. అయితే అప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు ప్రభుత్వం కూడా పక్కన పెట్టేసి గ్రేటర్కి సంబంధించిన ప్రతిపాదనలను పూర్తిగా నిలిపివేసింది. అయితే 19-24 మధ్యన విజయవాడకి సంబంధించినటువంటి అంశంలో గ్రేటర్ పైన వేసినటువంటి లెక్కలు మొత్తం కూడా మళ్ళీ చెత్తబుట్టలో చేరినటువంటి సందర్భం ఉంది. అయితే తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 24-29 మధ్య గ్రేటర్కి సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే గ్రేటర్ విజయవాడ అవుతుంది లేదు అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అటువంటి క్లారిటీ లేదు. అయితే గ్రేటర్ విజయవాడకి సంబంధించినటువంటి వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్కి సమీపంలో ఉన్నటువంటి దాదాపు 50-70 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలి అనేది ప్రధాన ప్రతిపాదన. సో దాన్నే గ్రేటర్ విజయవాడకు కూడా చెప్తూ ఉంటాం. అయితే గ్రేటర్కి సంబంధించి చాలామందిలో కొన్ని అపోహలు, ఆందోళనలు, అనుమానాలు, ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. వాటిల్లో ప్రధానంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్ విజయవాడగా చేసి దాన్ని పరిధిలోకి విలీన గ్రామాలను కలిపితే కనుక పన్నులకు సంబంధించినటువంటి బాధుడు ఎక్కువ ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి ఆందోళన, ఆరోపణ, విమర్శలు. సో ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రెండవది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం గ్రేటర్కి సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది. దాదాపు అందరూ కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు, గ్రేటర్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వం గ్రేటర్కి సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది. ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నామని చెప్తుంది. ఒకవైపు గ్రేటర్కి సంబంధించినటువంటి అంశం ఎలా ఉంటే విజయవాడకి సంబంధించి పెరుగుతున్నటువంటి జనాభా దృష్ట్యా దాదాపు 60 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో మెట్రోని విస్తరించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలతోటి మెట్రో ఏర్పాటు దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాక్చువల్గా ఈ ప్రతిపాదన 2014-2019 మధ్యలోనే కూటమి ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది పూర్తిగా అడుగులు పడలేదు. ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం గతంలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది. అలాగే మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు డిపిఆర్లు సిద్ధం చేశారు, ప్రభుత్వానికి నివేదించారు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లారు, అంచనాలు సిద్ధం చేశారు. అయితే ఈ మెట్రోకి సంబంధించిన ప్రతిపాదన కూడా పక్కన పెట్టేశారు. సో ఈ మెట్రో ప్రతిపాదన, ఈ గ్రేటర్ విజయవాడ సంబంధించిన ప్రతిపాదన రెండు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే గ్రేటర్కి సంబంధించి మెట్రోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక అంశం చాలా క్లియర్గా చెప్తున్నారు. అందులో ఒకటి ముందు గ్రేటర్ చేయండి, తర్వాత మెట్రోకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి గ్రేటర్ చేయాలి దలుచుకుంటే కనుక ఇమీడియట్గా చేస్తే నగరం ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నగర పరిధిని విస్తీర్ణంలో చూసినటువంటి సందర్భంలో 60 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. అంటే ప్రతి కిలోమీటర్కి కూడా దాదాపు 30,000 మంది జనాభా ఉన్నారు. పూర్తిగా కంజెస్టెడ్ సిటీగా విజయవాడ మారిపోయింది. ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్ హబ్బు రాజధాని అయిన తర్వాత విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలను విస్తరిస్తూ ఉండటం, మరోవైపు పెద్ద ఎత్తున వివిఐపీలు, విఐపీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి వారు టూరిస్టులతో కూడా విజయవాడ నగరం ట్రాఫిక్ చక్ర దిగ్బంధనంలో ఇరుక్కుపోతుంది. సో ఈ పరిస్థితికి చెక్ పెట్టాలి అంటే కనుక నగరాన్ని అభివృద్ధి చేయాలి. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. నగరం చుట్టుపక్కల ఏవైతే గతంలో గ్రేటర్ విజయవాడ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలు వేగవంతం చేయాలన్న డిమాండ్లు ఇటీవల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను, ఆందోళనలు, ప్రశ్నలను పరిష్కారం చేస్తూనే గ్రేటర్ ప్రతిపాదన చేస్తే ముందు విజయవాడ సిటీ ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నగరంలో ఉన్నటువంటి నగర జనాభాకు అనుగుణంగా మెట్రో ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి అన్నది కొంతమంది ప్రజాప్రతినిధులు, ఇటు నగర అభివృద్ధి వేదికకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే
ప్రజా సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ మెట్రోకి సంబంధించినటువంటి అంశంలో గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్నైనా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలంటూ కూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే మనకి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మెట్రో ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పూర్తిగా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ లక్షలాది మంది జనాభా ఉన్నారు, నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి, అయినా కూడా మెట్రో మెయింటైన్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాదాపు మెట్రోకి సంబంధించి పూర్తి చేయడానికి హైదరాబాద్లోనే 9 ఏళ్ల పాటు సమయం పట్టింది. అలాగే మన పొరుగున ఉన్నటువంటి చెన్నై రాష్ట్రంలో కూడా దాదాపు 12-13 ఏళ్ళు పట్టింది. మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇట్లా ఏ రాష్ట్రంలో చూసినా కూడా మెట్రోకి సంబంధించి నిర్వహణ చాలా కష్టతరంగా మారుతుంది. అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా మెట్రో నిర్వహణ అనేది అనేక ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశం. పైగా 12,000 కోట్లతోటి మెట్రో ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో అడుగులు వేస్తే దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 10 ఏళ్లలో నగర ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తిగా కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెట్రో రైలు ఏర్పాటు కోసం ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రాన్స్పోర్టేషన్ హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు, బిజినెస్ హబ్గా కూడా విజయవాడ ఉంది. మొదటి నుంచి కూడా రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కేంద్రంగా ఉంది విజయవాడ ట్రాన్స్పోర్ట్ హబ్గా. ఇక్కడి నుంచి అతిపెద్ద రవాణా వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది. అనేక రాష్ట్రాలకు కూడా విజయవాడ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతోటి ఏవైతే గతంలో కొన్ని డిపిఆర్లు సమర్పించారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించవలసి వస్తుంది. ఈ నిర్మాణాలను తొలగించేటటువంటి క్రమంలో పూర్తిగా ఆర్థికంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది, ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది, నిరుద్యోగం ప్రబలేటటువంటి అవకాశం ఉంది, ఉద్యోగాలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. చాలామంది తమ ఆస్తులను కోల్పోతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు 10 ఏళ్ళు అని చెప్తున్నా కూడా మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి దాదాపుగా 10 నుంచి 24 ఏళ్ల పాటు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రతిపాదనల విషయంలో పూర్తిగా పక్కన పెట్టి గ్రేటర్ పైన ఫోకస్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం దాదాపుగా మెట్రో రైలుకి సంబంధించి ఏర్పాటు ప్రక్రియ విజయవాడ వేదికగా జరగాలి అంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అదే గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేస్తే 400 నుంచి 800 కోట్ల రూపాయలతోటి విజయవాడ నగరానికి సమీపంలో ఉన్నటువంటి విలీన గ్రామాలను మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి, రహదారులను అభివృద్ధి చేయడానికి, అక్కడ వసతులు కల్పించడానికి, అలాగే ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ప్రభుత్వం మెట్రో రైలు కోసం ఖర్చు పెట్టేటటువంటి మొత్తం 12,000 కోట్లలో 4 నుంచి 8% పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టినా కూడా నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది సూచిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నగరంలో గతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కంటే ప్రస్తుతం విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది. అలాగే జనసాంద్రత పెరిగింది. అందుకు తగ్గట్టు మౌలిక సౌకర్యాలు లేవు. నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కాలువలపైన, కొండలపైన మాత్రమే విస్తరించి ఉంది. ఏ చిన్న ఘటన జరిగినా కూడా, ప్రమాదం జరిగినా కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులని, ఒక మనిషి చనిపోతే మనిషి కర్మకాండాలు నిర్వహించడానికి కొండపై నుంచి కిందకి తీసుకురావడానికి కూడా పూర్తి స్థాయి వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం నగరాన్ని అభివృద్ధి చేసి గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందిన తర్వాత మాత్రమే మెట్రో రైలు నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మెట్రో రైలు ఏర్పాటు చేస్తే శరవేగంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్తున్నాయి. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తుంది. గతంలో హైదరాబాద్లో మెట్రో రైలు లేదు. మెట్రో రైలు ఏర్పాటు అయిన తర్వాత అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా మారింది. నగరానికి సంబంధించినటువంటి ఐకానిక్గా కూడా మెట్రో రైలు ఉందని ప్రభుత్వం చెప్తుంది. గతంలో చెన్నైలో కూడా మెట్రో రైలు లేదు. మెట్రో రైలు ఏర్పాటైన తర్వాత నగరం ఎక్స్పాండ్ అవడానికి అంటే దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్ళారు. చెన్నై సమీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తుంది. ఇప్పటికే ఆ మెట్రో రైల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మెట్రో ఏర్పాటు కోసం కావాల్సినటువంటి అన్ని చర్యలపైన కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. డిపిఆర్లు సిద్ధమవుతున్నాయి. ఎక్కడెక్కడైతే భూములు, ఆస్తులు కోల్పోతున్నారో వారికి సంబంధించిన నిర్మాణాలు మెట్రో రైలుకి సంబంధించినటువంటి అంశంలో కోల్పోతారో వారికి పరిహారం ఇచ్చేందుకు, వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమవుతుంది. రైల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు
ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే విజయవాడకి సంబంధించినటువంటి అంశంలో గ్రేటర్ విజయవాడ లేదా మెట్రోనా అనే అంశం తెరపైకి తీసుకుని వస్తే ముందు గ్రేటర్ చేయండి, తర్వాత మెట్రో రైలు తేండి. మెట్రో రైలు కోసం 12,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినా మెట్రో రైలు కోసం తమ భూములు భవనాలు ఇవ్వలేని వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే అది మరింత జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రేటర్ విజయవాడ దాదాపుగా అనేక ఏళ్ళుగా ప్రజల దాన్ని సాకారం చేయడానికి ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను ఏవైతే లేవనెత్తుటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసి గ్రేటర్ విజయవాడ కళ సాకారం అయితే విజయవాడకి తూర్పు పశ్చిమ భాగాలు దాదాపుగా 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తీర్ణం పెరిగితే కనుక నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా జనసాంద్రత కారణంగా పడుతున్నటువంటి ఇబ్బంది మొత్తం కూడా కొంత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. నగరం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. సివిక్ సెన్స్ ఏవైతే ఉంటుందో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికి సంబంధించినటువంటి ప్రభుత్వం పరిష్కారం చేసినట్టు అవుతుందంటూ కూడా సూచిస్తున్నారు. సో మొత్తానికి గ్రేటర్ విజయవాడకి సంబంధించిన ప్రతిపాదనలు, ఒకవైపు మెట్రో రైల్ ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాత్రం ఒక అంశం చాలా క్లియర్గా చెప్తున్నారు. గ్రేటర్ విజయవాడ చేసినా మెట్రో రైలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాత ప్రభుత్వం ఈ రెండు నిర్ణయాల విషయంలో అడుగులు వేయాలి, నిర్ణయం తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గ్రేటర్ విజయవాడ వైపు అడుగులు వేస్తుందా లేదా మెట్రో రైలు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందనే మాత్రం వేచి చూడాల్సి ఉంది.